పచ్చని పల్లెలన్నీ కూడా పట్టణాలుగా రూపాంతరం చెందుతూ మానవత్వం ఉన్నటువంటి మనుషులందరూ కూడా మనుషులుగా మారిపోతున్నటువంటి ఈ ప్రస్తుత పరిణామాన్ని వర్ణిస్తూ అభివృద్ధి అనేది మనిషితనాన్ని పెంచేదిగా, మానవత్వాన్ని పెంచేదిగా ఉండాలి తప్ప మనుషుల్ని తినేసే ఒక అనకొండలా ఉండకూడదు అంటూ నేను రాసినటువంటి ఈ కవిత శీర్షిక ఏది అభివృద్ధి. ఏది అభివృద్ధి. నిన్నటి వరకు పచ్చని పట్టు చీర ధరించి పరవశించిన పల్లె పడతి, నిన్నటి వరకు పచ్చని పట్టు చీర ధరించి పరవశించిన పల్లె పడతి నేడు పట్టణ విటుడి కౌగిట్లో విలువల వలువలు విడిచిన వెలయాలి. ఊరబావి ఉడలమర్రి రచ్చబండ పచ్చని చేరు, ఊరబావి ఉడలమర్రి రచ్చబండ పచ్చని చేరు, కాల గర్భంలో కలిసిపోయిన శిథిల జ్ఞాపకాలు, అమ్మలా చేయిలు పట్టుకుని నడిపించిన చేలగట్ల జాడలేవి, కమ్మటి కథలు వినిపించిన కాలిబాటల కబురులేవి, అతిథుల్లా ఆహ్వానం పలికిన తరువుల తోరణాలేవి, మనసుల్ని మమకారం ఘాటన పెట్టిన బంధాల అందాలేవి, చినుకు పడితే ఒళ్ళు విరుచుకుని తుల్లిపడే కమ్మటి మట్టి పరిమళం, చినుకు పడితే ఒళ్ళు విరుచుకుని తుల్లిపడే కమ్మటి మట్టి పరిమళం, రైతే రాజుల నీరాజనాలందుకున్న రాజసాల పదవిళ్ళు, ఋతువులో బ్రతుకొక సంతోషాల హరివిల్లు, మిడతను తొండ మింగేసినట్లు జీవనది ఎడారిలా మారిపోయినట్లు, మిడతను తొండ మింగేసినట్లు జీవనది ఎడారిలా మారిపోయినట్లు ఇప్పుడు అక్కడంతా కొరువు దెయ్యాల తల వెరపోసుకున్న ఫ్లాట్లు, లేఅవుట్లు, పాదాలను అందుకోలేని ఆకాశ హర్మ్యాలు, పాదాలను అందుకోలేని ఆకాశ హర్మ్యాలు, పేగులు వెలువడినట్లు ఎంతకీ తీరం చేర్చని తార్ రోడ్లు, మనుషుల్ని మరబుతులుగా మార్చేసిన మయసభలు, డాలర్ల బిడ్డల్ని కంటున్న కాసుల మనమనుషులు, బోన్సాయి మొక్కలైన అనుబంధాలు, సరళ రేఖల్లాంటి సంసారాల్లో వక్ర రేఖల వికృతాలు, చెట్టును కొట్టి పిట్టను నెట్టి మట్టిని కొల్లగొట్టి, చెట్టును కొట్టి పిట్టను నెట్టి మట్టిని కొల్లగొట్టి పరాయీకరణ మంత్రం జపించటమేనా అభివృద్ధి? 4 గోడల మధ్య నచ్చింది తింటూ కరెన్సీ గూడులో సాలీడులా బ్రతికేయడమేనా నాగరికత? అభివృద్ధి అంటే మట్టి గుండెల్లో మమతల సెలయల్లై పరిగెత్తడం. అభివృద్ధి అంటే మట్టి గుండెల్లో మమతల సెలయల్లై పరిగెత్తడం. ప్రకృతి పందిరి మీద అందంగా బ్రతుకు తీగై ఎగబాకడం. కాలం కొమ్మన మనిషితనమై మళ్ళీ మళ్ళీ చిగురించడం. ధన్యవాదాలు. తరువాతి